ఈ రోజు మోతే గ్రామంలో తన తండ్రి అల్లప్పల రాజుల జ్ఞాపకార్థంగా హైదరాబాద్ మాయాజూమ్ ఫిల్మ్ మేకర్ అల్లప్పల గంగారెడ్డి డెడ్ బాడీ ఫ్రీజర్ ని గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులకు మరియు గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులకు సంయుక్తంగా మోతేలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఫిల్మ్ మేకర్ గంగారెడ్డి మాట్లాడుతూ మోతేలో ఫ్రీజర్ లేకపోవడంతో వేరే ప్రాంతాల నుంచి తెచ్చుకుని రావడం వల్ల గ్రామస్తులు వ్యయ ప్రయాసాలకు ఖర్చులకు లోనవుతున్నారని స్వయంగా తాను చూశానన్నారు. అందుకే గ్రామంలోని ఉచితంగా దీన్ని ఏర్పాటు చేసి గ్రామ వీడీసీకి ఇస్తే గ్రామస్తులందరికీ ఉచితంగానే 24 గంటలు ఉపయోగపడుతుందనే సంకల్పంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ దొల్ల రమేష్ రెడ్డి మాట్లాడుతూ పెద్ద జనాభా గల మోతేకు ఈ ఫ్రీజర్ చాలా అవసరమని సరియగు సమయంలో గంగారెడ్డి స్పందించి దీన్ని ఏర్పాటు చేయడం మంచి పరిణామని అన్నారు. అంతేకాకుండా గంగారెడ్డి తన సొంత డబ్బులు వెచ్చించి తన పుట్టిన ఊరు మోతేకు స్వచ్ఛందంగా ముందుకొచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని, తమ గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి గంగారెడ్డి చేస్తున్న పనులకు పూర్తి సహకారం ఉంటుందన్నారు. గ్రామ ఉప సర్పంచ్ కరోళ్ల పరంజ్యోతి కుమార్ మాట్లాడుతూ గంగారెడ్డి గ్రామ అభివృద్ధి కోసం తన సొంత డబ్బులు 10 లక్షల రూపాయలు వెచ్చించడం ఇతరులకు ఆదర్శమన్నారు. సిమెంట్ బెంచీల కోసం, మంచినీటి వసతి కోసం, స్కూల్ కోసం, భవానీ మాత మండపం కోసం, గుడుల కోసం, శివాజీ విగ్రహం కోసం, బస్ షెల్టర్ కోసం 10 లక్షల విరాళాలు ఇచ్చారని, ఆ పనులు కొన్ని పూర్తయ్యాయని, మిగిలిన పనులు పూర్తి కావడానికి తమ పూర్తి సహకారం ఉంటుందని అన్నారు. గ్రామ వీడీసీ సభ్యులు కల్లా రాజేందర్, దమ్మయ్య గంగారెడ్డి మాట్లాడుతూ ఊరు కోసం చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ డొల్ల రమేష్ రెడ్డి మరియు ఉప సర్పంచ్ కరోళ్ల పరంజ్యోతి కుమార్, గ్రామ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కీర్తన, వీడీసీ స్పీకర్ దియాగ బంగారం, కల్ల రాజేందర్ మరియు వీడీసీ సభ్యులు, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు, గ్రామంలోని వివిధ పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు, వివిధ యువజన సంఘాల సభ్యులు, గ్రామ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.